శ్రీ విష్ణు కొత్త తెలుగు సినిమా విష్ణు విన్యాసం రిలీజ్ అయి నిన్న సోమవారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 5 కోట్లు గ్రాస్ వచ్చింది. టోటల్గా 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విష్ణు విన్యాసం సినిమా 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక మరియు ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 4 కోట్ల గ్రాస్, అలా టోటల్గా 11 రోజుల్లో 15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది విష్ణు విన్యాసం సినిమా. ఇక ఈ 15 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7.5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 16 కోట్లకి ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు కొన్నారు, 11 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లకు అమ్మారు. అంటే 27 కోట్లు బిజినెస్ జరిగింది. ప్రొడ్యూసర్కి 7 కోట్ల టేబుల్ ప్రాఫిట్. ఇప్పుడు డబ్బులు రావాల్సింది కొన్న డిస్ట్రిబ్యూటర్లకి 11 కోట్లకు గాను 11 రోజుల్లో 7.5 కోట్లు వెనక్కి వచ్చాయి. అంటే ఇంకా 3.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 3.5 కోట్ల షేర్ రావాలంటే మరో 7 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు మంగళవారం 12వ రోజు సినిమా కలెక్షన్స్ పడిపోయాయి నిన్నటితో. దానికి తోడు శ్రీ విష్ణుదే ఇంకో సినిమా మృత్యుంజయ అనే సినిమా రిలీజ్ అయింది మన శుక్రవారం. ఆ సినిమాకు కూడా పెద్ద కలెక్షన్స్ లేవు. 4 రోజుల్లో ఆ సినిమా 5 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే 2 సినిమాలతో శ్రీ విష్ణు 20 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేశాడు. సినిమాలు బిజినెస్లు చూసుకుంటే ఓటీటీలు 2 కలిపి చూసుకుంటే 16 కోట్లు విష్ణు విన్యాసం, 7 కోట్లు మృత్యుంజయ్, అంటే 23 కోట్లు బిజినెస్ జరిగింది. బడ్జెట్లు ఏమో 20 కోట్లు విష్ణు విన్యాసం, 14 కోట్లు మృత్యుంజయ్, 34 కోట్లకు గాను 23 కోట్లు ప్రొడ్యూసర్లు సేఫ్. మిగతా 12 కోట్లు థియేటర్లో రావాలి. అందులో కొద్ది గొప్ప విష్ణు విన్యాసం కొద్దిగా మేలు, కానీ మృత్యుంజయ్కి టాక్ బాగున్న కలెక్షన్స్ లేవు. ఎందుకంటే థ్రిల్లరు. విష్ణు విన్యాసం ఎంటర్టైనింగ్ సినిమా, టాక్ మిక్స్డ్గా వచ్చిన కలెక్షన్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపే. ఒకటి పర్లేదు, రెండిట్లో పోల్చుకుంటే విష్ణు విన్యాసం కొద్ది కలెక్షన్స్ పరంగా పర్లేదు. అది మన శ్రీ విష్ణు కొత్త తెలుగు సినిమా విష్ణు విన్యాసం రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లో 15 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7.5 కోట్లు. సినిమా బడ్జెట్ 20 కోట్లు, డిస్ట్రిబ్యూటర్లకి 11 కోట్లకు అమ్మారు, 7.5 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 3.5 కోట్లు షేర్ రావాలంటే 7 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. సినిమా 3 కోట్లు నష్టాలతో సినిమా ప్రస్తుతానికి కమర్షియల్గా ఫ్లాపే. ఓకే, బాయ్.